హల్లెలూయా, 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 హల్లెలూయా. కమన్ బిడ్డలు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాస్త దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీ కుడి చేతిని పైకెత్తి, దేవా నీకే స్తోత్రం కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. ఈ దినము తండ్రి ప్రభువా నన్ను నిలవబెట్టి అయ్యా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు కావలసిన ప్రవచన వాక్కుని మీరు అందించమని వేడుకొనిచున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా రండి అయ్యా, నాలో ఉన్నటువంటి ఆత్మదేవుడా, ఇదిగో తండ్రి నాలో నుండి తండ్రి నా ఎముకలు మండించి నా హృదయమును మండించి నీ శక్తిగల మాటలు తండ్రి నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని, స్పందింప చేయనట్లుగా ప్రతి హృదయమును తాకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది బిడ్డల, దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా టైం అయి ఉంది కనుక మరి మనం 11 గంటలకే మన లైవ్ అన్నది మరి చాలామందికి ఆ లింక్ వెళ్ళాలి. సో కాబట్టి టుడే వెరీ లేట్. సో అయినా కానీ దేవుని మహాకృపను బట్టి నేను మరి త్వరితగతిన వచ్చి మరి ఈ దేవుని స్థలంలో ఉండడానికి ప్రభు కృప చూపించినందుకు నేను ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ మోనిటర్ ఆన్ చేయండి. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మరి ఏదైనా చిన్న పల్లవి పాడి నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. అమ్మడి మోనిటర్ పంచమ. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. అందరూ నోరు తెరిచి బిడ్డలారా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా గానము సర్వము జీవము, నీవే నా ప్రాణము సత్యము జీర్గము. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే. సంగమంతా ఏకీభవించి బిడ్డ నోరు తెరిచి ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ప్రేమింతును నిన్నే, ప్రేమింతును, ప్రేమింతును నిన్నే, ప్రేమింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా.
స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నీవే నా గానము, సత్యము జీవము, నీవే నా ప్రాణము, సత్యము జీవము. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. కమన్ బిడ్డ, నోరు తెరిచి ఆరాధింతును నిన్నే యేసు, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. రండి పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు నీ సేవకురాల్ని మీరు నడిపించారయ్యా, నిన్నే స్తుతింతునయ్యా. దేవా, మేము నిలవబడిన మీరు నిలవబడకపోతే అయ్యా వృధా. ప్రభా, నేను మాట్లాడినా నాలో ఉండి మీరు మాట్లాడకపోతే నా మాట శక్తిగా మారదు తండ్రి. My word is Lord, my word. Lord, you are my word, Lord Jesus. You are my Savior. You are my healer, Lord. You are my restorer. Rakabala shabala tura mahandeli dwara sidirebe. Oh la shikal, you are my anointing God. Rakabala dura sendele kola dura deseledu. Come on, praise him, Lord. Sing Lord tara mahandelebe. Aradita millara. Oh, ninne స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహాదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమునకే ఘనత కలుగును గాక. ఆమేన్. జాన్ చిన్న ఎక్కువ తగ్గించమ్మా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం త్వరితగతిన జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకమైన మరి వాక్కుని దేవుడు మనందరి యొక్క హృదయములో ఆయన పెట్టును గాక. ఆమేన్. ఎంతమంది మరి సంతోషంగా ఉన్నారు? మనం ఆనందంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను దీవించడానికి ఆయన మన మధ్యలో ఉండి మనకు సహాయపడతాడు బిడ్డలారా. కాబట్టి ఆసక్తి అన్నది నీకుంటే దేవుడు నీ ఆసక్తిని బట్టి తన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. సో అందుకనే ఈరోజు దేవుని మాట మరి మీ హృదయములను తాకున్నట్లుగా నేను మీ అందరి ఎదుట ఒక మాటను ఉంచాలని అనుకుంటున్నాను. చూడండి, భక్తుడైన దావీదు రాసినటువంటి సంకీర్తన 105వ దావీదు సంకీర్తన, 105వ దావీదు సంకీర్తన త్వరగా మనం జ్ఞాపకం చేసుకు 24-25 వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా.
జాన్ ఇంకా మ్యూజిక్ తగ్గించమ్మా. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగచేసెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలుగ దయచేసెను. దాని కంప్లీట్ తగ్గించండి. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఎడల. మరొకసారి మనం చదువుకుందాం. 105వ దావీదు సంకీర్తన 24-25 వచనాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన తన ప్రజలకు, చాలా జాగ్రత్త వినండి బిడ్డలారా, మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకో. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగ చేసెను. వారి విరోధులందరికంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగచేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకొనున్నట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. బిడ్డలారా, మరి ఈ వాక్యము ఎవరు హృదయాన్ని తిప్పి ఉన్నారంటే, ఐగుప్తులో దేవుని ప్రజలు ఉన్నప్పుడు బిడ్డలారా, మరి దేవుడు ఆ యొక్క ఫరో సైన్యము, ఫరో హృదయము, దేవుడు తన ప్రజలకు అవునా అనుకూలము కాకుండా దేవుడే వ్యతిరేకంగా వారిని తయారు చేశాడండి. మరి హృదయం తిప్పాడు అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఐగుప్తు రాజుని, ఫరోని వ్యతిరేకం చేసినాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కదా, ఇది వినడానికే కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకు బిడ్డలారా, మరి ఆ వచనాన్ని మనం తన విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను, తన ప్రజలను పగ చేయనట్లు అంటే తన ప్రజల మీద ఏం చేశాడు దేవుడు? పగ చేయనట్లు, పగ పూనుకొనేను. తన ప్రజలను పగ చేయనట్లు, తన సేవకులు ఎట్లా కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయములను ఎవరి ప్రజలకి? తన ప్రజలకు విరోధముగా వారి హృదయములను త్రిప్పెను. ఎందుకు అంటే, దేవుని ప్రణాళిక దేవుని బిడ్డల మీద ఉన్నప్పుడు బిడ్డలారా, మనము ఆ విధంగా నడిపించబడలేనప్పుడు మనలను మన దేవుడు మన మీదున్న తన ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసం దేవుడు మనలను అవసరమైతే ఒంటరి చేయొచ్చు. హల్లెలూయా. మన కొరకు వ్యతిరేకంగా ఆయన మరి మార్చొచ్చు. మన కొరకు వారిని కఠినపరచొచ్చు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఫరో సైన్యాన్ని, ఫరో హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? కఠినపరిచాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించడం కోసం వారి పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చడం కొరకు బిడ్డారా ఎవరి హృదయాన్ని కఠినపరిచాడు? ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మీరు బాగా గమనించినట్లయితే దేవుడు మోషేని పంపించాడు. ఐగుప్తు దేశానికి దేవుడు మోషేని పంపించాడు. మోషే అన్నాడు, ప్రభువా నీ సన్నిధి రానిచో నేను వెళ్ళిన ఉపయోగం ఉండదు అన్నాడు. సరే అలాగే నేను నా సన్నిధి నీకు ఇస్తానని చెప్పి దేవుడు మోషేకి తన సన్నిధిని ఇచ్చాడు. అయితే మోషే దేవుడు సన్నిధిని తీసుకొని మోషే ఐగుప్తులోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మోషే ఏం చేశాడు? ఒక అద్భుతం చేశాడు. మోషే ఆ కర్రను ఏం చేశాడు? దేవుడు మోషే చేసిన వెంటనే ఫరో కూడా ఏం చేశాడు? ఫరో కూడా ఒక అద్భుతం చేశాడు. అవునా?
చూడండి, ఫరో కూడా ఒక అద్భుతం చేశాడు. అంటే ఫరో దగ్గరటువంటి ఇహలోకపు శక్తి, దెయ్యపు శక్తి, దురాత్మ శక్తి, ఇహలోక మాంత్రిక శక్తి ఫరో దగ్గర ఉందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకనే మోషే దేవుడు అద్భుతం చేశాడు, అక్కడ దెయ్యం కూడా అద్భుతం చేసింది. అంటే అక్కడ టకాటక ఫైటింగ్ జరుగుతుంది. ఇద్దరికి భయంకరమైనటువంటి ఫైటింగ్ జరుగుతుంది, భయంకరమైన సిచ్యువేషన్ కనబడుతుంది. పిల్లలు, ఇలాంటి పోరాట పటిమి, ఇలాంటి యుద్ధము అక్కడ కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, అలాంటప్పుడు కూడా దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఫరో హృదయాన్ని కఠినపరిచాడండి. అలాంటప్పుడే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్రెక్కిపోయారు, మోషే మీద ఎర్రెక్కిపోయారు. ఇదేంటి, మోషే మీద సనుక్కున్నారు. అందుకనే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఈరోజు నువ్వు ఒకవేళ కఠినమైనటువంటి శ్రమలో, నీ జీవితాల్లో వాగ్దానం ఆలస్యం కావచ్చు, ఒకవేళ భయంకరమైనటువంటి కన్నీటి దుఃఖ బాధలో ఉండొచ్చు. నీకు మనసు అనిపించవచ్చు, నాకే ఎందుకు ఈ శ్రమ శోధన అనిపించవచ్చు. కానీ బాగా గుర్తుపెట్టుకొని బిడ్డలారా, ఈరోజు గమనించండి, మన ప్రభువు అన్యాయస్తుడు కాదు. నిన్ను ఇరుకుకుండా నడిపిస్తున్నాడంటే దేవుని ప్రవచనం నీ పట్ల నెరవేర్చబడడానికే. హల్లెలూయా. ఆ ప్రాఫెసీ నెరవేర్పు, ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ జరగడానికి దేవుడు అవసరమైతే నిన్ను అలాగూ కూడా నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అందుకనే ఐగుప్తులో ఉన్నప్పుడు వారి హృదయాన్ని కఠినపరిచితే బిడ్డలారా, ఇక్కడ ఫరో చాలా హ్యాపీ అయిపోతుండేవాడు. ఇంకా నీతో నేను సమానంగా ఫైట్ చేస్తున్నాను, నువ్వు అద్భుతం చేస్తే నేను కూడా అద్భుతం చేస్తున్నానని. బిడ్డలారా, చివరికి వస్తానికి ఎవరు గెలిచారు? మోషే గెలిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డలను గెలిపిస్తాడు తప్ప తన ప్రజలను ఆయన ఓడించడు. దేవుడు తన ప్రజల తలను పైకెత్తుతాడు తప్ప మీరు తలగా ఉందరు కానీ మీరు తోకగా ఉండరు అని చెప్పిన మాట నా ప్రభు వెనుకకు తీసుకోడు. హల్లెలూయా. నువ్వైనా వెనుకకు తీసుకోలేమో, కానీ నా దేవుడు ఒక ప్రమాణం చేసినా, మాట ఇచ్చినా, ఒక ప్రవచనం ఇచ్చినా, ఒక వాగ్దానం ఇచ్చినా ఆయన వెనుకకు తీసుకోడు. నువ్వైనా మార్పు చెందొచ్చేమో కానీ ఆయన మార్పు చెందడు. తన మనసు మార్చుకోడు. నువ్వెంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఒకవేళ ఇచ్చిన మాట తప్పి నువ్వు వెనుకకు తిరిగితే నువ్వైనా వెనుకకు వెళ్ళిపోవచ్చు, నువ్వైనా మాట మార్చవచ్చు. కానీ నా ప్రభువు ఇంతవరకు ఆయన మాట మార్చలేదు. మాట మార్చని దేవుడు కానే కాదు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చేయలేదా బిడ్డారు? అందుకే బిడ్డారు గమనించండి, ఇస్సాకు మీద దేవుని ప్రణాళిక ఉంది కనుకనే ఇస్సాకు ఆలస్యంగా బయటకు వచ్చాడు, శ్రమతో బయటకు వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత పరీక్షించబడి అబ్రహాము శారాలకు జన్మించిన ఇస్సాకు. అందుకనే ఇస్సాకులో నుంచి బిడ్డలారా, రిబ్కాలో నుంచి అవునా ఎవరు వచ్చారు? ఇస్సాకులో ఎవరు వచ్చారండి? ఇస్సాకు ఎవరు పుట్టినారు? యాకోబు. బిడ్డలారా, మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్నటువంటి వారు కొందరు మాత్రమే. యాకోబులో నుంచి ఎవరు వచ్చారు తెలుసా? యాకోబులో నుంచి రాజులు వచ్చారు బయటికి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. గట్టిగా చెప్పలు కూడా అండి. యాకోబులో నుంచి పరిపాలించే పరిపాలకులు, రాజులు, ప్రవక్తలు, సేవకులు, నాయకులు లేపబడ్డారండి. హల్లెలూయా. దీని మీద దేవుని ఆలోచన వేరు. ఆ ఇస్సాకు శారాకి పుట్టినటువంటి అబ్రహాము శారా దంపతులకు పుట్టినటువంటి కుమారుడు. అయితే ఇస్సాకు పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఇస్సాకుని దేవుడు ఒక నేషన్గా మార్చాలని ఇస్సాకులో నుంచి ఒక ప్రణాళిక ఉంది. ఇస్సాకు ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేయించుకోబోతున్నాడు తన బిడ్డల ద్వారా. కాబట్టి ఇక్కడ ఇస్సాకు కూడా ఒక మాట అంటాడండి. ఏం తెలుసా? ఇస్సాకు ప్రార్థించగా అవునా రెబ్కా గర్భము తెరవబడిను. అయితే బిడ్డలారా, ఇస్సాకు ప్రార్థించగా ఆ భార్య రెబ్కా కూడా అడిగింది, నాకు
బిడ్డను దయచేయి అని అడిగింది. అవునా? అంతకన్నాడు, నేను ఎలాగ నీకు దయచేయగలను? దేవుడే చేయగలుగుతాడు. చూసారా, ఇస్సాకు భక్తిపరుడు. అందుకనే కరువులో కూడా ఆ సంవత్సరం మందు విత్తనం విత్తి దేవుడు ఉన్నాడు, కరువులో కూడా పోషిస్తాడని నిరూపించిన మహానీయుడు. ఆమేన్. బిడ్డలారా, నిరూపించినటువంటి గొప్ప విశ్వాసి, నిరూపించినటువంటి దేవుని బిడ్డ కరువులో కూడా విత్తనం ఇస్తాడండి. ఎవరైనా కరువులో విత్తనం ఇస్తారండి? జీతం తక్కువైతే విత్తనం ఇస్తారా? అవునా? బిడ్డలారా, ఈ నెల జీతం రాకపోతే దేవుడికే నువ్వు చిల్లు పెడతావు తప్ప నీ సమస్యలన్నీ తీర్చుకుంటావు. ఒక్క దశంభాగం మాత్రమే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతార్పణ మాత్రమే నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతిష్ఠతార్పణ మాత్రమే నువ్వు చిల్లు పెడతావు. కానీ బిడ్డ, దేవుని విషయంలో మాత్రం నీవు చిల్లు పెడతావు. ఎంతమంది ఉన్నారు అలాంటి వారికి? అలాంటి దొంగలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమి పండు బాబు, ఎంతమంది ఉన్నారు? దేవుడు నీకు స్వస్థత ఇస్తే, దేవునికి విడిపిస్తే, దేవుని బిడ్డను బాగు చేస్తే, అవునా, దేవునికి ఏమి ఇవ్వాలి? నువ్వు దేవుని సందులో కూర్చోవాలా, ఉపవాస ప్రార్థనకు రావాలా. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని బహుగా దీవిస్తాడు. నేను పండుగ చెప్పాను, పండు నీ భార్య వచ్చినప్పటికల్లా నువ్వు మామూలు వ్యక్తిలా తేరిపోవాలా. కానీ ఏం చేశాడు? మామూలు వ్యక్తి తేరిపోయి బోళ్ళ మీద కార్ల మీద తిరుగుతున్నాడు, దేవుని మందిరాన్ని రాకుండా. ఈయన చెవు కుట్టించింది కాక మళ్ళీ వాళ్ళ కొడుకు చెవు కుట్టించాడు. అవునా? దట్ ఈస్ గ్రాటిట్యూడ్ హార్ట్. అదే దేవునికి ఇచ్చే మన కృతజ్ఞత. అదే మన పట్ల మనం దేవుని పట్ల చూపించే ఆ ప్రేమ, ఆప్యాయత. బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచవా అన్నారండి. ప్రభు అన్నాడు, మీరు శుద్ధులై పొండి అన్నాడు. హల్లెలూయా. బట్ శుద్ధులై పొండి అనగానే వెంటనే 10 మంది కుష్ఠరోగుల్ని దేవుని ఒక్క మాట చేత దేవుడు స్వస్థత అనుగ్రహించాడండి. 10 మంది స్వస్థత పొందారు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చారు. ఒక్కరే వచ్చి బిడ్డలారా దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని కృతజ్ఞత తెలుస్తున్నాడు. ప్రభు అన్నారు, మిగతా 90 ఎక్కడ? వేర్ ఆర్ ద 9 మెంబర్స్? ఎక్కడా? మిగతా 90 ఎక్కడ అంటే బిడ్డలారా, ఆ 90 కోసం తెలియదు, కానీ ఒక్కడైనా నా కోసం, నీ కోసం మాత్రమే నాకు తెలుసు అన్నాడు. అయితే ప్రభువు అన్నాడు తెలుసా, నీవు వెళ్ళి నీ సేవకునికి కనపరుచుకో అన్నాడు. నీవు వెళ్ళి నీ సేవకుడు కనబడు, నీవు వెళ్ళి నీ సేవకుడి దగ్గర నువ్వు కనపరుచుకో అన్నాడండి నా దేవుడు. హల్లెలూయా. తన సేవకుని కనపరిచేవాడు నా దేవుడు, తన సంఘాన్ని కనపరిచేవాడు నా దేవుడు, తన ప్రియమైన సంఘాన్ని, తన ప్రియమైన సేవకుడిని, తన ప్రియమైన బిడ్డల్ని ఆయన దరిద్రతలో ఉంచే దేవుడు కాదు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరందరూ చెప్పారనుకోండి, నేను బ్రతికే ఉన్నాను, ఆ మాటకి నేను స్పందిస్తున్నాను, నిజమే అని చెప్పడం అన్నమాట. అది లేదనుకోండి మీరు నన్ను చూస్తారు. అవునా? దేవుని మాట వినగానే నీవు స్పందించాలా. అందుకని చూడండి, 77వ దావీదు కీర్తనలో ఆసాపు ఒక కీర్తన రాశాడండి. ఆసాపు ఒక కీర్తన రాశాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయనకి మనవి చేయుదును, దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంది అక్కడ? రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. బిడ్డలారా, మరి ఆసాపు కీర్తన రాస్తుంటాడు,
నేను యెహోవాకు ఎలుగెత్తి మొరపెడుచున్నాను, రాత్రి కూడా నా చెయ్యి చాపుతూనే ఉన్నాను నేను. హల్లెలూయా. అందుకనే చాచిన చేతులతో, అవునా, ఒక భక్తుడు ఈ పాట రాస్తూ, అవునా, ఈ పాట మనం పాడుతూ ఉంటాం. రాత్రి వేళ కూడా తన చెయ్యిని ఎలుగెత్తి, రాత్రి కూడా తన చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉందట. దేవునికి స్తోత్రం. అవునా, మీరు కనీసం నోరు తెరిచి దేవుని మాట వినగానే నువ్వు స్పందించకపోతే ఆ మాట యొక్క శక్తి నీలో పనిచేయదు. ఇద్దరు బ్రతికున్నారు. దేవునికి స్తోత్రం. మహాదేవుని కృపను బట్టి, అందుకే దేవుని ప్రణాళిక ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆలస్యాలు జరగవచ్చు, ఒంటరితనం జరగవచ్చు, కఠినమైన ఇబ్బంది కలగవచ్చు. బిళ్ళారా, ఒకవేళ పరిస్థితులు అతలాకుతలం కావచ్చు, లేకపోతే వారి హృదయాన్ని నీకు ఆ ధనం ఇవ్వకుండా కఠినపరచవచ్చు, లేకపోతే అది రాకుండా, ఉద్యోగం రాకుండా నీకు దాన్ని నీ చేతులు అక్కడ నువ్వు అనుభవించకుండా, ఒకవేళ అది నువ్వు ప్రార్థన చేసినా కానీ అది పాగిపోవచ్చు. కానీ దేవుని బిడ్డగా నువ్వు నమ్ము, ఆయన నా పట్ల ఏ ప్రణాళిక దాచి ఉంచాడో, ఇంతకంటే నాకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడేమో. ఆయన అయితే అన్యాయస్తుడు కాదని ఎవరైతే యోబులాగా మాట్లాడతారో వారి పట్ల దేవుడు ఖచ్చితంగా రెండంతల మేలే కలుగు చేస్తాడు. ఆమేన్. అందుకే దేవుని దగ్గర మనం ఆసాపులాగా, నేను ఎలుగెత్తి మొర్రపెడుచున్నాను. ఇట్లా నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో నేను ఒంటరి అయినప్పుడు కొంతమంది ఆత్మీయులు, బంధువుల యొక్క మరి బాధలు, అంటే వారు పెట్టినటువంటి ఆ గాయాల వలన నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేసామని తెలుసండి, ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళేవాడిని. ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళేవాడిని, ఖాళీ స్థలంలోకి వెళ్ళేవాడిని. చాలా ఓపెన్, ఎవ్వరు ఉండేవారు కాదు, ఒకే ఒక ఇల్లు ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళేవాడిని. చాలా లాంగ్ వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి నేనేం చేసామని తెలుసా, ఎలుగెత్తి ప్రభువా నన్ను వాడుకో ప్రభు అని గట్టిగా అరిచి ప్రార్థన చేసేవాడిని. ఇవ్వండి, వాస్తవం చెప్తానండి, బలిపేటం నిలవబడి చాలా గట్టిగా ప్రార్థన చేసేవాడిని. దట్ టైమ్ ఐ వాజ్ ఎలోన్. బట్ నేను ప్రార్థన చేసేవాడిని, అది ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడిని బిడ్డలారా. అందుకనే అరణ్యములో వేసిన కేకలు దేవునికి వినబడతాయి. హల్లెలూయా. అరణ్యంలో వేసిన కేకలు వినబడ్డాయి బిడ్డలారా. యోహాను అరణ్యములో ఉండి, అవునా, దేవునికి కేకలు వేశాడు బిడ్డలారా. అవునా. అందుకని మీకు తెలుసు, భక్తుడైన జడ్సన్ అబ్రహాం గారు, ఆయన భయంకరమైనటువంటి సేవకు రాకముందు, ప్రభు పిలుపుని అందుకోకముందు బిడ్డలారా, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మరి ఆ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, వరంగల్లో మంచి పరిచర్య చేస్తున్న సేవకులు, నాకు చాలా ఇష్టమైనటువంటి దైవజనులు గిఫ్ట్ ఆఫ్ జీసస్ బిడ్డలారా. మరి గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ యొక్క ఆ సేవకులు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ విధముగా నేను మరి చాలా సందర్భాల్లో వారి పరిచర్ను దర్శించడం జరిగింది. చూడండి, ఆఫ్ చేయండి. అది చాలామంది దేవుని మహాకృపను బట్టి బిడ్డలారా, ఆ పరిచర్యలో నేను విన్న సాక్ష్యాన్ని బట్టి నేను ఆ పరిచర్యలకు వెళ్ళడం జరిగింది. ఎంత గొప్ప పరిచర్య అని బిడ్డలారా. కష్టములో నుంచి వచ్చారండి, భయంకరమైన అప్పులైపోయి దేవుని పిలుపుని అందుకొని నీవు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి జడ్సన్ అని అతను పిలిచినప్పుడు అతను ఏం చేయాలి తెలియక అరణ్యంలోకి వెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళిపోయాడటండి. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను చచ్చిపోవాలా అని అనుకున్నాడట. ఇంకా చచ్చిపోవడం మేలు అనుకున్నాడు బిడ్డలారా. అలాంటి పరిస్థితి అక్కడికి వెళ్ళి ఎవరు నన్ను రక్షిస్తారు అని ఆ అడవిలో ఆయన కేకలు వేస్తున్నాడు బిడ్డలారా. అడవిలో వేసిన కేకలను నా దేవుడు విన్నాడు. జడ్సన్
ఓ నా ప్రియ కుమారుడా, ఇదిగో నీ అప్పులన్నీ తీర్చుతాను, నీ పట్ల నేను ప్రణాళిక కలిగి ఉన్నాను, నేను వాడుకుంటాను, బహుబలముగా నేను దీవిస్తాను, నేనే నిన్ను పంపాను అని చెప్పి దేవుడు ఆ ప్రాంతంలో, ఆ వరంగల్ పట్టణంలో దేవుడు ఈ రోజుకి వేల లక్షల మంది ప్రజలు ఆ పరిచర్యలోకి వెళ్ళి ఆ దైవజనులు, ఆ దైవ సేవకురాల ద్వారా అనేక మంది స్వస్థత, విడుదల, నెమ్మది, శాంతి, సమాధానాలు పొందుకుంటున్నారు. అయితే బిడ్డలారా, ఒకప్పుడు వారు కఠినమైనటువంటి శ్రమలో బాధపడ్డారు. నాకు చాలా ఇష్టం, అందుకని ఆయన అడవులోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి కేకలు వేసిన బిడ్డలారా. అందుకని అప్పుడప్పుడు నీవు కూడా, నేను మేడ మీదకి వెళ్ళి కేక వేసేవాడిని అండి, మేడల మీదకి వెళ్ళి కేకలు వేసేవాడిని, ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఎలాగైనా ఈ ప్రజల మధ్యలో నన్ను నిలవబెట్టవా అని ఎలుగెత్తి ఆయనకి ప్రార్థన చేసేవాడిని. అందుకే నేను జ్ఞాపకం చేసుకుంటుంటాను, ప్రభువా నేను ఎలుగెత్తి నీకు మొరపెడుచున్నాను, ఈ ప్రజల మధ్యలో నాకు ఘనత ఇవ్వు ప్రభువా, నా తల పైకెత్తి ప్రభువా ఈరోజు. అందుకే నేను నా ప్రభు ఇంత గొప్ప సంఘం ఇచ్చి, ఇది ఆయనదే, ఈ సంఘం ఆయనదే, నేను నిలవబడిన ఈ పుల్పిట్ ఆయనదే, ఈ దేహం ఆయనదే, ఈ అవయవాలు ఆయనవే, టోటల్ నా స్ట్రక్చర్ అంతా కూడా ఆయనదే బిడ్డ. ఎవ్రీథింగ్ ఇదంతా ఆయనదే, ఆయన ఇచ్చిందే. నేను ఆయన ప్రజలను నేను కాస్తున్నాను, ఆయన ప్రజలను నేను మేపుతున్నాను. నాకు ఆయన ఇచ్చిన సంపద ఇంత, ఇదంతా కూడా నేను సంపాదించుకున్న సంపద అయితే కాదు, నేను సేవ చేస్తే వచ్చే ప్రజలు కాదు, ఆయన శక్తి నాలో పెట్టబట్టి, ఆయన మాట నాలో పెట్టబట్టి, ఆయన గానము నాలో పెట్టబట్టి, ఆయన స్తుతి, ఆయన ఆరాధనలో పెట్టబట్టి బిడ్డలారా మీ అందరూ నన్ను ప్రేమిస్తున్నారు తప్ప నాలో పుట్టుకొచ్చిన టాలెంట్ ఏది కాదు. దేవునికి స్తోత్రం బిడ్డలారా. అందుకనే మీకు మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచేశాడు. మోషే కూడా అర్థం అవ్వలేదండి, ఇదేంటి ప్రభువా ఏంటి. ఆ నిర్గమకాండం చదివితే మీకు అర్థమవుతుంది. నాకు చాలా ఇష్టం నిర్గమకాండంలో మోషే నడిపించే విధానం. చాలాసార్లు అక్కడ రాయబడుతుంది, ఫరో హృదయము కఠినపరిచెను, ఫరో హృదయము కఠినమాయెను అనగానే వెంటనే మళ్ళీ మోషే ప్రార్థన చేయడము, వెంటనే మరలా తిరిగి మోషే ప్రార్థన ఆలకించి మరలా తిరిగి దేవుడు అద్భుతం చేయడము, వెంటనే మరలా తిరిగి ఇంకో అద్భుతం జరిగిన వెంటనే ఫరో హృదయం కఠినమైపోయిన, ఇలాగ జరుగుతుంటే బిడ్డలు నాకు అనిపించుకో, నేను సేవ కూర్చున్న కొత్త దినాల్లో ఈ నిర్గమకాండం చదువుతుంటే ఏంటి ప్రభువా అని అనిపించేది నాకు. తర్వాత నాకు అర్థమైంది, దేవుని ప్రణాళిక, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమార్థమైన జనాంగం నిలవబడడానికి దేవుడు వారిని ఈ కఠినమైనటువంటి శ్రమల గుండా నడిపించి వారికి బుద్ధి, జ్ఞానము, ఓపిక, విశ్వాసం, నమ్మకం అన్నిటిని ప్రభు నేర్పించడానికే. అందుకనే ఆయన ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు, నీ ప్లాన్స్ వేరు, ఆయన ప్లాన్స్ వేరు, నీ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. హల్లెలూయా. అందుకే మనం ఒకటి అనుకుంటే ఆయన ఇంకోటి అనుకుంటాడు. మనం ఈ పూటకి తింటే చాలు, ఈ రోజుకి బ్రతికితే చాలు అనుకుంటాం. దేవుడు అంటాడు, లేదు లేదు బిడ్డ, కరువులో కూడా నేను పోషిస్తాను అంటాడు. చూడండి, ఇస్సాకు కరువులో విత్తనం విత్తాడండి. అసలు కరువు ఉంది కాబట్టి అక్కడికి వచ్చాడు, అవునా? అక్కడికి వచ్చి ఆయన ఏమి మామూలు ఉండిపోలేదు, అవునా? కరువులో తనకున్న విత్తనాన్ని విత్తాడండి. నిజానండి, అది మనం లేనప్పుడే దేవునికి ఇవ్వాలి, ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడం కాదు. అందుకనే ఆ పేద విధవరాల్ని దేవుడు ఏం చేశాడు, తనందట నా జీవనం అంతా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. అందుకే గొప్ప గొప్పవారు కానుకలు వేశారు, కానీ ఏ ఒక్కరు కానుక ప్రభు హృదయాన్ని కదిలించలేకపోయింది. అందుకే ఏమీ లేనప్పుడే దేవుడు, అవునా, నీ కానుకను చూస్తాడు. అప్పుడు విత్తనమే గొప్ప విత్తనం. చాలామంది అంటారు మా డ్యూటీ శాలరీ సరిపోవట్లేదండి. అందుకని అలాంటి వారు ఒకవేళ ధనం ఉంటే ఉండొచ్చు, కానీ అలాగ రెడ్యూస్ అయిపోద్దండి. అంతే, బ్రతకడానికి, తినడానికి, కట్టుకోవడానికి అట్లా అయిపోద్ది వాళ్ళ బ్లెస్సింగ్. అలాగని వాళ్ళు బీదలు అయిపోరండి. దేవునికి ఇవ్వలేదు మాత్రం నువ్వు బీదవైపోవు. దేవుడు తన బిడ్డల్ని బీదలుగా ఉంచడు,
పేదలుగా ఉండడానికి కారణం నువ్వే. ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వవు. దేవునికి ఏదైనా చేస్తే దేవునికి ఒక థ్యాంక్స్ గివింగ్ చెయ్యవు, ఒక స్తుతి చెల్లించవు. ఈ 10 మంది కుష్ఠరోగులు చూసారండి, 9 మంది మీలో మీరెవరై ఉంటారు, ఒక్కడు మాత్రమే వచ్చి ప్రభువుకి కనపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే 100 మంది అవునా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్క నోవాహు ఉంటే చాలు, ఒక్క నెహెమ్యా లేకపోతే చాలు, ఒక్క మోషే లేకపోతే చాలు, ఒక్క పౌలు లాగా ఉంటే చాలు. హల్లెలూయా. ఒక్క రూతులాగా ఉంటే చాలు. అందుకే దేవుడికి 1000 మంది కాదు కావలసింది, దేవుని ఆశ ఉన్న, దేవుని ఆక్రందన ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. హల్లెలూయా. అందుకే బిడ్డలా చూడండి, మనం దేవుని ప్రణాళిక మన పట్ల మన మీద ఉన్నప్పుడు కఠినమైన శ్రమలు గుండా మనం నడిపించబడవచ్చు. ఈరోజు చూడండి బిడ్డలా, నేను ఈరోజు ఇంత గొప్ప స్థలములో నేను ఎలాగూ ఉన్నానంటే బిడ్డలారా, మరి నేను ఎన్ని శ్రమ అనుభవించానో తెలుసా అండి? ఈ ప్రాంతంలో నేను అనుభవించినటువంటి శ్రమ లేదు. ఈ ప్రాంతంలో నేను బాధపడినటువంటి దినాలు నాకు లేకపోలేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఈరోజు బాధపడుతుంటే, ఒకవేళ మీలో ఎవరైనా కృంగిపోయిన స్థితిలో మీరుంటే, ఒకవేళ మీలో ఎవరైనా కానీ అలాంటి ఒంటరి స్థితి, ఒంటరి ప్రయాణం, మనసులో నెమ్మది లేని పరిస్థితి ఉంటే, ఒకే ఒకటి చెప్తున్నాను, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే నిన్ను అలాగ నడిపిస్తున్నాడు. ఆర్ యు బిలీవ్? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నీ పట్ల ప్రణాళిక ఉంది. అయితే ఆ ప్రణాళికలో నుంచి నువ్వు వైదొలిగిపోకు. ఆయనకి సహకరించు, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని వెంబడించు, ఆయనతో నడు. దేవుడు నిన్ను ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. అందుకే నా ప్రభు అంటున్నారు, నిన్ను ఎంత మాత్రము విడువను, నిన్నెన్నడు విడువను, ఎడబాయను. నా ప్రభు చెప్తున్న మాట చూస్తే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయవాడను కాను. చెప్పండి, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసిన వాడును కాను, నేను త్రోయను. ఆయన ఎప్పుడూ కూడా ఆసాపు రాసినట్టుగా రాత్రి అయినా పగలైనా ఆయన చేతులు చాచుంచుతాడు, ఆయన తలుపులు తెరిచుంచుతాడు. ఆయన ప్రేమ ఎప్పుడు పెళ్ళుబుకుతూనే ఉంటుంది. నన్ను ఎప్పుడు ప్రేమిస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే నా పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. హల్లెలూయా. పేతురు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. పేతురు అన్నాడు, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మరలా అడిగాడు ప్రభు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అందుకే బిడ్డ, లోకంలో ప్రేమించే దేవుడు ఎవరన్నారంటే యేసు తప్ప, యేసు ప్రభువుల వారు తప్ప మరి ఎవరు నిన్ను ప్రేమించారండి. అందుకని యేసు ప్రభు వారు వ్యభిచార స్త్రీని కూడా ప్రేమించాడండి. ఒక అడల్టరీ ఉమెన్ తన దగ్గరికి వస్తే ప్రభు ప్రేమించాడు. ఆఖరికి కుష్ఠరోగి వస్తే నన్ను ముట్టుకోకు ప్రభు అంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకొని ప్రేమించాడండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా బిడ్డలారా అలాంటి వారు దీన స్థితిలో, భయంకరమైన, ఎవరికి చెప్పుకోలేని అనారోగ్య సంబంధమైన స్థితిలో ఉంటే, ఈరోజు నీ కొరకే ఈ ప్రవచన వాక్కు. నా ప్రభువు నిన్ను తాకాలనుకుంటున్నాడు. ఆయనకి తలొగ్గి ఈరోజే మారు మనసు పొందుకొని ఆయన యందు నమ్మిక ఉంచు. అందుకని ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావా. నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదావా. మీ పక్కన చెప్పండి, నమ్మిక ఉంచు, దేవుని మహిమను చూడు. నమ్మిక ఉంచు, దేవుని మహిమను చూడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. బికాజ్ ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనాయింటింగ్. కొద్ది లైట్గా ఐ ఫీల్, అవునా, నేను ఆ సన్నిధి ఇక్కడ నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. నేను ఇక్కడ ఈ ప్రదేశంలో దేవుని సన్నిధి నేను చూస్తున్నాను.
ఎందుకంటే దేవుని సన్నిధి నాకు తెలుస్తుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం లైవ్లో ఉన్నాము, అవునా? చాలామంది చూస్తున్నారు, చాలామంది వింటున్నారు. ఒకవేళ లైవ్లో ఉన్నటువంటి వారు ఎవరైనా మీరు కనుక శ్రమలో ఉంటే, కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఒకవేళ నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే, ఆయన రెండంతలు మేలు చేసేవాడు తప్ప అది నీకు ఇవ్వని దేవుడు కానే కాదు. అంతకంటే శ్రేష్టమైన బిడ్డను, అంతకంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని, అంతకంటే శ్రేష్టమైన దాన్ని నా ప్రభువునికి ఇస్తాడు. ఒకవేళ దూరమైందని నువ్వు బాధపడద్దు. ఆమేన్. ఒకవేళ దూరమైందని నువ్వు బాధపడద్దు. నీవు చివరి వరకు ఆయన నమ్ము, చివరి వరకు, కడ వరకు ఆయన నమ్ము. నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదము. మరలా మీ పక్కవారు చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచము. ఈరోజు ఏ సండే? ప్రాఫెటిక్ సండే. అందుకనే నువ్వు ప్రవచనం మీద చెప్పు, నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదవు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదవు. అలా మీ పక్క వాళ్ళు చెప్పట్లేదు, అవునా? పురుషులు ఎవరు చెప్పట్లేదు. రామారావు గారు చెప్పండి, ఆయన చెప్పాము ఆ పండుబాబుకి. అలా ఆవిడ వచ్చింది, ఆయన పాడైపోయాడు. అలా ఆవిడ రాకముందే దేవుని కాలు పెట్టుకుంటాడు. అంతే కదమ్మా సుష్మా, నువ్వు వచ్చినాక పాడైపోయాడు. దేవుడు రప్పించాడు, అందుకే దేవుడు ఇచ్చిన దాన్ని పాడు చేసుకుంటారు. ఓకే, చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదవు. నాన్నగారు ఎట్లా వచ్చి ఇక్కడికి వచ్చాను. నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదవు. బిడ్డ నువ్వు ఆలోచించు. అందుకనే దేవుని ప్రణాళిక ఉన్నటువంటి వారి పట్ల ఈ 105వ దావీదు సంకీర్తనలో ఒకవేళ అలాగా తన ప్రజల పట్ల, తన సేవకుల పట్ల హృదయము త్రిప్పాను. మీ అందరికీ తెలిసి చాలామంది అనుకుంటారు, యోసేపు జీవితం చూస్తే యోసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు. యోసేపు ఐగుప్తులోకి వెళ్తే వెళ్ళారు. యోసేపు ఐగుప్తులో వెళ్ళిన తర్వాత యోసేపు ఎన్ని బాధలు అనిపించాడండి. యోసేపుకి బాధలే, ఇంట్లో బాధలే, ఐగుప్తులో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బాధలే అండి. అన్నదమ్ముల మధ్య బాధలే, ఇంటి వారి మధ్య బాధలే. ఆఖరికి ఐగుప్తులో అడుగుపెట్టిన తర్వాత ఐగుప్తులో ఫరో చూసి అన్నాడు, ఓకే ఈయనేదో ఈ హెబ్రీయుడు కదా, చాలా ఈయన పట్ల ఏదో దేవుని ఉద్దేశం ఉంది, ఇతను చూడగా నాకు ఏదో దైవికమైన దూతలా కనిపిస్తున్నాడు, కాబట్టి ఇతనిని మనం చేర్చుకుందాం. ఇతడు అడుగుపెట్టిన తర్వాత మా గృహము, మా రాజ్యం, మా కోట వర్ధిల్లుతుంది. సంథింగ్ హ్యాపెండ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈయన పట్ల ఏదో ప్రణాళిక ఉంది. అయితే బట్ ఏం జరుగుతుంది? కానీ ఒక్క యోసేపుకి తెలుసు, నేను ఎంత బాధపడుతున్నానో. పాపం చిన్నప్పటి నుంచి యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని బాధలు పడ్డాడండి. ఆఖరికి గోతిలో తోయబడ్డాడు, ఆ వర్తకులకి అమ్మివేయబడ్డాడు. అన్నదమ్ముల యొక్క ప్రేమను ఆస్వాదించలేకపోయాడు, తండ్రి ప్రేమకు దూరం చేశారు. కానీ మళ్ళీ అదే యొక్క యోసేపుకి చిన్నప్పటి నుంచి కూడా ఆత్మీయమైనటువంటి కళ, ఆత్మీయమైనటువంటి పరిధిలో ఎప్పుడు పరిభ్రమిస్తున్నాడు. కనుకనే ఆత్మ సంబంధమైన దేవుడు చిన్న వయసులోనే యోసేపుకి భవిష్యత్తును గురించిన కళలు బయలుపరిచేవాడు. హల్లెలూయా. అందుకే బిడ్డలు గమనించండి, ఎన్ని బాధలున్నా, ఎంత శ్రమ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు కలిగినా బిడ్డలారా, ఎప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఈరోజు మనకి ఏదైనా భౌతికంగా మనం ఏది సంపాదించాలన్నా ఆత్మీయత ద్వారా మాత్రమే, ఆత్మ ద్వారా మాత్రమే మనము సంపాదించుకోగలుగుతాము. హల్లెలూయా. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది
అనేకమైన విషయాలు వర్ధిల్లు. అందుకని ఆది కాండంలో ఆత్మ జలములపై, అంటే భూమి మీద సృష్టి ఆరంభం ముందు ఏముంది? సృష్టి ఆరంభం ముందు ఏముంది? ఆత్మ ఉంది. అవునా? ఇంకేముందా? దేవుని ఒక చూద్దాం ఒకసారి. ఆది కాండంలో చూస్తే త్వర పెట్టారు. నేను ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. బిడ్డలారా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను, బిడ్డలారా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. బిడ్డలారా, దేవుని ఆత్మ అప్పటికి ఏం లేదండి, భూమి నిరాకారంగా ఉంది. అవునా? ఇంకేముంది? శూన్యంగా ఉంది, చీకటి ఉంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుంది. అందుకనే దేవుని ఆత్మే ఆదాములోనికి దేవుడు తన ఆత్మను ఉంచగా ఆదాము భూజంతువులకి పేర్లు పెట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అవునా కదా? అదే ఆత్మ ఆదాములోనికి లేకపోతే ఆదాముకి ఆ అధికారం వచ్చేది కాదు. హల్లెలూయా. ఏయో ఉన్నాయి పట్టాలు బిడ్డలారా. అలాంటి వ్యక్తి మొన్న అంటాడు, బొబ్బులు అవన్నీ మొన్న టెక్కలు వెళ్ళాను. మరి ఇంత గంభీరంగా ఉన్నాడు మనిషి. ఆయన తన పేరు కింద మాస్టర్ ఆఫ్ డివినిటీ. అవునా? అన్నీ ఉన్నాయి. కానీ నన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? వైజాగ్ నుంచి వచ్చినటువంటి దైవజనులు పాస్టర్ జాకబ్ జాయ్ గారు రావాలన్నాడు. ఓరే నాయన, ఒరే నేను నీకు నా విజిటింగ్ కార్డు ఇచ్చాను. అక్కడ ఏముంది? ZOE, జోయే, ది బ్రెత్ ఆఫ్ గాడ్ అని ఉంది కదా. జోయే. ఏ రోజు నువ్వు ఇంగ్లీష్ బైబిల్ చదవలేదా? జాయ్ అంటే JOY, జాయ్. అది సంతోషం. అరే జోయే అని పిలవడానికి కూడా సైతాన్ని నిన్ను వాడుకుంటుంది. జోయే, ది బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని జీవము ఆదాములో ఓదగా ఆదాము జీవాత్మాయను. చూసారండి? ఎందుకంటే ఈ భూమి మీద భౌతికమైన ఏమి సాధించాలన్నా మన ఆత్మీయ జీవితం ద్వారా మాత్రమే వాటిని సాధించగలుగుతాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని మాత్రం యేసు ప్రభు వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే నడిపించి వాడుకున్నాడు. హల్లెలూయా. అవునే కదా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉండి పనిచేశాడు? ఆ తండ్రిలో యేసు ప్రభు వారిలో ఉండి ఆయన పని చేశాడు. దైవికమైన కార్యాలు చేసి వాడుకున్నాడు, స్వస్థతలు జరిగించాడు. అందుకని అదే యేసు ప్రభు వారు అన్నారు, ఆదరణకర్తను మీ మధ్యకి నేను పంపుతున్నాను. అవునా? నాకంటే మీరు గొప్ప కార్యములు చేస్తారన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభులో ఉన్నది కూడా దేవుని ఆత్మ అయినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆత్మ దేవుడే యేసు ప్రభులో ఉండి ఈ భూమి మీద అనేక మంది రోగులను, మరణకరమైన స్థితిలో ఉన్న వారిని నా ప్రభు వారిని కాపాడి స్వస్థపరిచాడండి. అంటే పరిశుద్ధాత్ముడే, ఆత్మదేవుడే తన కార్యాలు భూమి మీద జరిగించాడు. అందుకనే ఈరోజు మీకు చెప్తున్న బిడ్డలారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అనేకమైన విషయాలు వర్ధిల్లుతావు. అందుకే ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇది మీ అందరు చెప్తున్నాను. మీరు ఏదైనా సాధించలేకపోతారంటే కారణం ఎంతసేపు వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేర్చబడిపోవాలా, నేను చేసిన ప్రార్థనలన్నీ జరిగిపోవాలా అంటే అవి ఎలా సాధ్యం? నువ్వు దేవునితో నడిచినప్పుడే సాధ్యం. వాగ్దానం నెరవేర్చబడాలా. అవునా? దేవుడు ఆమెను ఆరాధన అని పిలిచాడు. మా ఆరాధనని ఆమె ఇష్టాలు ఆరాధన చేస్తుంటుంది.
ఫేస్బుక్లో ఆరాధన చేస్తుంటుంది. దేవుని ప్రణాళిక ఉంది ఆమె మీద, బట్ సైతాను అట్లా చేస్తుంది. అందుకే బిడ్డలారా, మనం ఈ దేహమైన, ఈ స్వరమైన, ఈ గొంతైన దేవుణ్ణే ఆరాధించాలా. అందుకే మంద పాడాం, నిన్నే స్తుతింతునయ్యా. తన ఆరాధన పేరు పెట్టాలని చెప్పు, నన్ను పేరు పెట్టు. నాకు చాలా రోజులు ఆమె పేరు పెట్టాలనిపించలేదు. మీకు గమనించలేదా? రాలేదు. నన్ను 10 సార్లు నన్ను బలవంతం చేసింది పేరు పెట్టాలని. సరే, అక్కడే నువ్వు గమనించాలా. ఈరోజు పేరేం పెట్టాడు దేవుడు? ఆరాధన అని పెట్టాడు. కానీ ఆమె ఎవరిని ఆరాధిస్తుంది? చాలామంది దేవుణ్ణి ఆరాధించరు. సినిమా యాక్టర్స్ని ఆరాధిస్తారు, కొంతమంది సేవకులను ఆరాధిస్తారు, కొంతమంది వారి యొక్క పొజిషన్ని ఆరాధిస్తారు. చూసావా, నేను ఎంత అందంగా ఉన్నాను తెలుసా, నేను ఎంత అందంగా ఉన్నాను తెలుసా. వాళ్ళని వాళ్ళే ఆరాధించుకుంటారు, వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు, వాళ్ళే అవునా నేను ఎంత అందంగా ఉన్నాను తెలుసా. అలాంటి విగ్రహాలన్నీ మన జీవితాల్లో. అందుకనే దేవుడి కంటే ఎవరిని మనం ఎక్కువ ప్రేమించకూడదు. అలా ప్రేమించి వారిని ఆరాధికులుగా మార్చకూడదు. నీ అందము కూడా నీకు ఆరాధనగా మారకూడదండి. నీ డబ్బు నీకు విగ్రహంగా మారకూడదు. అందుకని మనం ఆరాధించాలంటే బిడ్డలారా, మనకి జీవితం ఇచ్చిన, స్వస్థత ఇచ్చిన, మన బ్రతికించిన, మనకి ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్న, ఒకప్పుడు మనం దీన స్థితిని మార్చి ఈరోజు సంపన్న స్థితిలోకి పెట్టిన మన ప్రభువునే ఆరాధించాలి తప్ప వేరెవరిని ఆరాధించడానికి, ఆఖరికి నీ భర్తను కూడా నువ్వు ఆరాధించడానికి లేదండి. ఆ భర్తను మార్చాడు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆఖరికి నీ భార్యను కూడా నువ్వు ఆరాధించడానికి లేదండి. ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ 105వ దావీదు సంకీర్తనలో 24వ వచనంలో 25వ వచనంలో చూస్తే ఆ మాట మనకు విరోధంగా కనబడవచ్చు. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేశాను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను, తన ప్రజలను తన ప్రజల పట్ల పగ చేయనట్లు, అవునా, తన సేవకులు ఎట్లా కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను ఇలా చూడండి, ఆయన వారి హృదయములు తిప్పాను. బిడ్డలారా, మీరు గమనించండి. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటోనండి, అందరూ నాకు శత్రువులు అయిపోతున్నారు. ఎంత ప్రేయర్ చేస్తున్నాను కానీ మా ఇంట్లో వారు నాకు శత్రువు అయిపోతున్నారు. లేదు, ఎంత ప్రేయర్ చేస్తున్నావు కదా, దేవునితో నడుస్తున్నావు కదా, ఒక రోజు ఉంది అదే నోరు చెప్తుంది. నేను చాలా తిట్టేవాడిని అండి. ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు, ఎందుకు ఉపవాసం చేస్తున్నావు అనేవాడిని. కానీ ఇప్పుడు నాకు అర్థమైందండి, నేను ఓడిపోయానని. వాళ్ళ ప్రార్థనలే గెలిచేయండి అని చెప్పే రోజు నీ జీవితంలోకి రాబోతుంది. ఇంత మంచి మాట చెప్పినా మీలో స్పందన కరువైంది. చెప్పే రోజు రాబోతుంది, నీ కొరకు నీ విరోధులు మాట్లాడే రోజు రాబోతుంది. బట్ ఇప్పుడు నీకు విరోధముగా వారి మనుషులు తిప్పబడచ్చు. ఇప్పుడు ఆ మనుషులకు వ్యతిరేకమైపోవచ్చు. ఇప్పుడు నీ పరిస్థితులు వ్యతిరేకము కావచ్చు బిడ్డా. కానీ దేవుడు అదే విరోధుల మధ్యలో నా ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందుకని చెప్తున్నా బిడ్డారా, ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూస్తే త్వరగా దేవునికి వాక్యం జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. ఆయన ఆలోచన వేరు, అవునా, మన ఆలోచన వేరు. త్వర చదువుదాం బిడ్డలారా. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివితే, నా తలంపులు, అందరూ వినండి, అందరూ చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. హలో, బాగా చూడండి.
నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. వెళ్ళారా మనది చెత్త తలంపులు. నేను మనం ఏ ఊరైనా వెళ్తాము, కుర్రోడు బాగున్నాడు, మా అబ్బాయిని ఈ అమ్మాయికి ఇచ్చేయాలా, ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేయాలా. చెత్త తలంపులు, అవునే కాదా? ఇలాంటి తలంపులన్నీ ఎక్కువ తల్లే ఆలోచిస్తుంది. దరిద్రమైన తలంపులు తల్లే ఆలోచిస్తుంది. ఏమ్మా జ్యోతమ్మా అంటున్నావా? నేను లైవ్లో ఉన్నాను కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతులు, అవునా? చాలా అదృష్టవంతులు మీరు. అయినా కొంత తట్టుకోలేక కొంతమందిని అలా దృష్టించాను, పండుని ఆరాధనని. ఓకే బిడ్డలారా, మీరు గమనించండి, నా తలంపులు వేరు. చెప్పండి, నా తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన మన పట్ల ఊహించిన తలంపులు వేరండి. ఆయన లెక్కే వేరు. నా త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గమై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఐ యామ్ ద వే. నేనే మార్గమై ఉన్నాను. అందుకనే మన మార్గాలు వేరండి. అందుకనే మరి భక్తులు యేసయ్య గారు ఒక పాట రాసి అంటారు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. మారెదను శోధింపబడిన మీదట, నేను మెల్లె మార్గము నా యేసుకే తెలియును. వీళ్ళ చూడండి, అంటే మన త్రోవలు ఆయన త్రోవలు వంటివి కావు. చదువుదాం. తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. ఇలా చూడండి, ఆకాశం భూమికి ఎంత ఎత్తు అయితే ఉన్నాయో నా తలంపులు అలా ఉంటాయి, నా మార్గాలు అలా ఉంటాయి. ఒకసారి ఊహించుకోండి. హల్లెలూయా. అలా దేవుని వాక్కు నీకు బయలుపరిచి బోధించబడుతుందంటే ఆ త్రోవలో ఎన్నున్నాయో. హల్లెలూయా. మనం ఏదైనా పట్టణాలకు వెళ్తాం, ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్తుంటాం, అనుకుంటాం ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంకా మనం చూడదగినవి ఎన్ని ఉన్నాయో అని ఆ గైడ్ని అడుగుతాం. ఇంకా ఎన్ని ఉన్నాయండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమున్నాయా? ఒక బొర్రా కేవే ఉందా, ఇంకేముందా? మొన్న నేను టీవీ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో రాజమండ్రి దగ్గర ఏదో ఒక మంచి వాటర్ ఫాల్ చూశానండి. చక్కగా ఏదో మంచి పేరు. గైడ్ని అడుగుతున్నారు, ఇక్కడ చూడడానికి ఏమున్నాయండి అడుగుతున్నాడు. చాలా బాగుంది, వెళ్ళాలనిపించింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందట, అది కొద్ది 70 కిలోమీటర్లు. నేను వెళ్ళి వచ్చాను, అక్కడ వరకు వెళ్ళి తిరిగి వచ్చాను. అంటే ఆ గైడ్ చెప్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా అందమైన ప్లేసులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఆయన మార్గములు ఆకాశంకి భూమికి ఎంత ఎత్తైతే ఉన్నాయో అంత ఎత్తట బిడ్డలారా. హల్లెలూయా. మరి ఎంత ఎత్తైనప్పుడు ఈ తలంపుల్లో ఎన్ని తలంపులు ఉన్నాయో, ఇంకా నా గురించి నా ప్రభు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. నమ్మిన ఎడ్ల దేవుని మహిమను చూచేద్దాము. నమ్మిక మాత్రం ఉంచము. చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచము.
ఒకటి ఫెయిల్ అయిపోవచ్చు, ఇంకా నా ప్రభు నా పట్ల ఇంకొక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఈ తలంపు ఫెయిల్ అయిపోవచ్చు, కానీ నా ప్రభు తలంపులు ఇంకా ఆకాశం భూమికి ఎంత ఎత్తో అంత ఎత్తులో ఇంకా నా పట్ల ఎన్ని తలంపులు ఉన్నాయో ఇది ఫెయిల్ అయిపోవచ్చు. మొదటి పుట్టిన బిడ్డ చనిపోవచ్చు, కానీ నా ప్రభు దగ్గర ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అందమైన పిల్లలు. నాకు రెండవసారి అందమైన కుమారుని ఇవ్వబోతున్నాడు. మొదటి ఉద్యోగం పోవచ్చు, నా ప్రభు చేతిలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నాకు ఎంతకంటే మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరలా చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదవు. చదువుదాం బిడ్డలారా, చదువమ్మా, తరతర చదవాలి నువ్వు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. ఆకాశం, ఓకే అండి, 10వ వచనం చదువుతాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. బిడ్డ చూడండి, విత్తువానికి దేవుడు ఏమిస్తాడు? విత్తనం ఇస్తాడు. బిడ్డలారా, వర్షమును హిమమును ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటగా అది చిగిర్చినట్లు వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనము ఉండును. అలాగే నా నోట నుండి, దేవుని నోట నుండి వచనము. చూసారా? హలో, అర్థమైంది మీకు? మరి దేవుని నోటి ద్వారా వచ్చే మాట చిగురింప చేస్తా తప్ప ఎండిపో చేసేది కాదు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆకాశము, వర్షమును హిమము ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువారికి విత్తనమును ఎలాగూ తడిపి ఆ విత్తనాన్ని మొలకెత్తి ఏ విధంగా ఆ విత్తనాన్ని వృద్ధి చేసి వృద్ధి అయ్యి పెరిగి ఫలాలు వస్తాయో, నా మాట కూడా అంతే. హల్లెలూయా. దట్స్ ఎ ప్రొఫెసీ. హల్లెలూయా. నా మాట కూడా అంతే. నీకు ఇచ్చిన మాట వృద్ధి చేయబోతున్నాడు నా దేవుడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నా ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఎలాగూ అంటే బిడ్డ, ఇదిగో వర్షము హిమమును ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములు. అందుకే బిడ్డారా, వర్షం పడకపోతే రైతు చాలా ఇబ్బంది పడతాడు. పంట వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత వర్షం పడకపోతే రైతు చాలా ఇబ్బంది పడతాడండి. ఎందుకో తెలుసా? వర్షం పడితే కదా పంట. అందుకని రైతు ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తాడు. దేవా, పంట వేసానయ్యా, విత్తనం వేసానయ్యా, తండ్రి అయ్యా విత్తనం వేసానయ్యా, దున్నానయ్యా, అయ్యా విత్తనం వేసి వెళ్తున్నానయ్యా అని చెప్పి 2 చేతులతో దండం పెడతాడండి. మరి ఆయన ఎవరికి దండం పెడతా తెలియదు, కానీ ఆకాశం వైపు చూస్తాను. అందుకే నా దేవుడు అన్నాడు, మహాకాశములు పట్టజాలనంత దేవుని నీ మీద కుమ్మరిస్తానన్నాడండి. ఆకాశ గగనాలను ఈ జానతో కొలిచెదను. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచెదవు. శూన్యములో ఈ భూమిని ప్రేలాడ తీసిన నా యేసయ్యా, ఈ భూమిని ప్రేలాడ తీసిన అంతటి మహాదేవుడి బిడ్డలారా, ఆమేన్. అందుకే ప్రభు అంటున్నాడు, వర్షము హిమము ఆకాశం వచ్చి ఆ పంట మీద కురిసినప్పుడు ఏ విధంగా విత్తువానికి విత్తనాలు ఇచ్చానో, భూమిని భుజించు ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. ఏది? వర్షము. ఎలాగైతే విత్తువానికి విత్తనములు ఇచ్చినట్లుగా భుజించు వారికి ఆహారము చిగిర్చి దాన్ని కలుగు చేయనట్లు, వృద్ధి చేయనట్లు ఎలాగూ చేస్తుందో
అలాగే నా నోట చెప్పండి, అలాగే 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 నా నోట నుండి ఆయన నోట నుండి వచ్చు వచ్చు వచనము 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 ప్రవచన వచనము ప్రవచన వచనము వచనము. వచనము. అందుకే పక్కన చెప్పు, నమ్మిక మాత్రం ఉంచము. నమ్మిక మాత్రం ఉంచుము. షేకండి చెప్పు, నమ్మిక మాత్రం ఉంచము. నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక మాత్రం ఉంచము. నమ్మిక మాత్రం ఉంచుము. నవ్వుతూ చెప్పు, నమ్మిక మాత్రం ఉంచము. నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక మాత్రం ఉంచము. నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని మహిమను చూచెదవు. దేవుని మహిమను నువ్వు చూస్తావు. నమ్మిన ఎడల నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. దేవుని మహిమను చూచెదవు. భుజించు ఆహారము కలుగుటకై అది చిగిర్తి వర్ధిల్లినట్లు చేయును. అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఆయన నోట నుండి వచ్చు వచనము ఉండును. ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. నా నోట నుండి వచ్చి వచనము అలాగ ఉండును. హల్లెలూయా. అంటే దేవుడికి ఇచ్చిన ప్రవచనము, దేవుని మాట నీ జీవితంలో నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. దిస్ ఇయర్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఇయర్. నిన్ను ఆయన నా ప్రభు ఎక్స్టెన్షన్ చేయబోతున్నాడు. నా ప్రభు నిన్ను మల్టిప్లై చేయబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని విస్తరింప చేయబోతున్నాడు. నీ సంఘాన్ని విస్తరింప చేయబోతున్నాడు. నీ ఆలోచన విధానాలను విస్తరింప చేయబోతున్నాడు. And enlarge your finance, and enlarge your ministry, and enlarge your family. Today prophetic Sunday. Amen. Amen. Prophetic Sunday. Prophetic Sunday. Hallelujah. Hallelujah. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదా బిడ్డలారా? ఆరాధన 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 ఆరాధన. ఓకే బిడ్డలారా, గమనించండి, ఆరాధన ఆయనకే, దేవునికి స్తోత్రం, ఆరాధన ఆయనకే. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, దేవా, నా జీవితంలో ఉన్న ప్రవచన నెరవేర్పు మీరు జరిగించు ప్రభు అని, నా జీవితంలో ప్రవచన నెరవేర్పు మీరు జరిగించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం ఒకసారి. కమన్ బిడ్డలారా, అందరూ ప్రార్థన చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా బిడ్డలారా? మీ కుడి చేతిని పైకెత్తి, దేవా, నాకు ఇచ్చిన ప్రవచనం మీరు నెరవేర్చండి. నిజమే, ఇప్పుడు నేను శూన్యము గుండా, ఒంటరి గుండా, నా పరిస్థితులకు ప్రతికూలంగా నేను వెళ్తున్నాను. అయితే నేను నమ్ముతున్నాను ప్రభువా, నమ్మిక మాత్రం ఉంచుతున్నాను. నా పట్ల నీకున్న ప్రణాళికలు ఆకాశానికి భూమికి ఎంత ఎత్తైతే ఉన్నాయో అన్ని తలంపులు కలిగి ఉన్నాం. ఇది ఫెయిల్ అయిపోవచ్చు, కానీ రేపు అది ఫెయిల్ అవ్వదు. హల్లెలూయా. ఈ సంబంధం ఫెయిల్ అయిపోవచ్చు, కానీ ఇంకొకటి నీ కొరకు దాచిపెట్టాడు. ఈ ఇల్లు నువ్వు కొనుక్కోకపోవచ్చు, ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోవచ్చు, కానీ నీ కొరకు నా దేవుడు ఇంకొక ఇంటర్వ్యూ దాచిపెట్టాడు. హల్లెలూయా. టుడే ప్రాఫెటిక్ సండే. ఆమేన్. హల్లెలూయా. అద్భుతం Receive. చేయా నా జీవితంలో. ప్రతి ఒక్కరు చెప్పండి బిడ్డలారా, మీ కుడి చేతుల పైకెత్తి. నిన్నే అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు
కార్యాలకై ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, యేసయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన మాట అన్నిటినీ నెరవేర్చబోతున్నాడు ఈ సంవత్సరం. అయితే బిడ్డలు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆత్మీయతలోనికి నడిపించబడండి ప్లీజ్. శారీరకంగా ఉన్నంత కాలం నువ్వు ఏది పొందుకోలేవు. బ్రతుకుతావు, తింటావు, సంపాదిస్తావు, లగ్జరీగా ఉంటావు, బెటర్ లైఫ్లో ఉంటావు తప్ప బెస్ట్ పొజిషన్కి వెళ్ళలేవు. చూడండి, అతనికి మాట ఇచ్చాడు, 2025 సంవత్సరం నీకు ఉద్యోగం వచ్చిన దినాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నప్పుడు ఆయన ఏం చేయాలా? తన ఆత్మీయ జీవితాన్ని దేవుడితో అడుగులు వేయాలా. అందుకనే దేవుని వాక్, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అనేకమైన విషయాలు వర్ధిల్లుతామన్నాడు. అందుకని బిడ్డ, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన మార్గములు వేరు, మన మార్గములు వంటి మార్గములు ఆయన మార్గములు కానే కావు. హల్లెలూయా. బిడ్డ చూడడానికి ప్రభు అంటున్నాడు, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఓకే బిడ్డ బిడ్డ చాలండి బిడ్డారా, అందరు చెప్పండి. నా ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. నా మార్గములు వంటి మార్గములు ఆయన మార్గములు కావు. అందుకే బిడ్డ చూడండి, దేవుడు బిడ్డలారా, దేవుడు అందుకని తన ప్రవచన వాక్కుని వృద్ధి చేస్తాడట, వృద్ధి చేస్తాడట. అందుకని ఒక స్త్రీ బిడ్డారా కన్సీవ్ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత బిడ్డరా, ఆ ఉమెన్ బిడ్డలో ఆ పిండము ఉత్పత్తి అయిన దగ్గర నుంచి ఆమెకి తెలియదండి ఎలా పెరుగుతుందో, ఆ కండరాలు లేకపోతే ఆ ఎముకలు, ఆ గుండె, అవన్నీ ఎలా వస్తాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. తెలుసు ఎవరికైనా? కాబట్టి ఆ స్త్రీ ఆ పొట్టను చూసి మాత్రం ఇలా చూసుకుంటూ చాలా హ్యాపీ అయిపోతుంటుంది. ఆ పొట్టను చూసుకుంటూ ఈ లోపల కొంతమంది ప్రవక్తలు వస్తారు, ప్రవక్తినీలు వస్తారు. అమ్మ పొట్ట చాలా ఎత్తుగా ఉంది కదా మగబిడ్డే. కొంతమంది ప్రవక్తినీలు బయలుదేరుతారు, గంట ప్రార్థన చేయరు, 5 నిమిషాలు ప్రార్థన చేయరు, చర్చికి సరిగా వెళ్ళవు, అందరూ కూడా ప్రవక్తలు అయిపోతారు. అమ్మ పొట్ట బాగా ఎత్తు ఉంది కదా కాబట్టి మగబిడ్డే. ఇంకా కాస్త ముందుకుంటే అమ్మ ఈ పొట్టలో 5 ఉన్నారు. ప్రవక్తినీలు బయలుదేరిపోతుంటారు. చాలామంది చూసారు, మెడికల్ వాళ్ళే చెప్పేస్తుంటారమ్మా, డోలో వేసుకో, 65 వేసుకో, 75 వేసుకో. ఇప్పుడేదో పెద్ద కనీసం కాంపౌండర్ కూడా కాదు, ఏమీ చదువు రాదు, కానీ దట్ టైం వాళ్ళు వైద్యం చేయడానికి ముందుకు వచ్చేస్తుంటారు. కానీ బిడ్డలకు చూడండి, లోపల ఉన్న శిశువు యొక్క పరిస్థితులు తల్లికే తెలియదు, ఎవరికి తెలియదండి అవి ఎలా పెరుగుతాయో. అలాగే దేవుడి నీకు ఇచ్చిన మాట కూడా ఎలా జరుగుతుందో నీకు తెలియదు. అందుకని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, త్వరగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూస్తే, బిడ్డ ఈరోజు దేవుడు నీతో మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాట మాట్లాడుతున్నంటే, నమ్మిక మాత్రం ఉంచు, నేను నీకు ఇచ్చిన మాటను, వచనమును, వాగ్దానమును, ప్రవచనమును, అనేక దినాలు నీకు ఇచ్చిన మాటను నేను ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాను. ఆమేన్ ఆమేన్. ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ప్రసంగి గ్రంథము ప్రసంగి 11:5 అండి, మన్నించండి. ప్రసంగి గ్రంథము 11:5 వచనం. చూలాలి గర్భమందు ఎముకలు చూడండి, చూలాలి గర్భము
నిండి చూలాలు బిడ్డ, ఏం చూలాలు? నిండి చూలాలు బిడ్డారా. ఈ చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది, ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. బిడ్డలు గమనించండి, ఎవరికి తెలియదు? నిండు చూలాలతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీకి, అవునా, ఆ బిడ్డ ఎముకలు ఎలా ఎదుగుతాయో ఆమెకి తెలియవు. అలాగే దేవుడికి ఇచ్చినటువంటి ఆ మాట ఎలాగ జరుగునో నీకు తెలియదు. నీ అప్పు ఎలా తీరుతుందో నీకు తెలియదు. నీకు స్వస్థత ఎలాగ జరుగునో నీకు తెలియదు. నీకు వివాహం ఎలాగ జరుగునో నీకు తెలియదు. నా దేవుడి నీ పట్ల ఆ అద్భుతాన్ని చేయబోతున్నాడు. మరలా చెప్పండి, టుడే ఐ ప్రొఫెసై, నమ్మిక మాత్రం ఉంచుము. కమాన్ సే ఇట్. డోంట్, పక్కవారు చెప్పండి, పక్కవారిని పట్టుకు చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచము, నమ్మిక మాత్రం ఉంచము. దేవుని మహిమను చూడచదవు, నాట్ చూచెదవు, చూడబోతున్నావు. ఆమేన్. యు విల్ సీ గాడ్ మిరాకిల్, ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. అలాగే నా వచనము, నా నోట నుండి వచనమును నేను నెరవేర్చబోతున్నాను. అయితే నిండు చూలాలైనటువంటి స్త్రీకే తెలియదటండి ఎముకలు ఎలా పెరుగునో. నీకు తెలియదు, నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు. అలాగే బిడ్డ, గాలి ఏ త్రోవ నుంచి వస్తుందో కూడా నీకు తెలియదు. అలాగుననే బిడ్డారా, ఈ సంబంధం ఎలా వచ్చిందో తెలియదండి. హల్లెలూయా. బిడ్డారా, నిజంగా ఎలా కన్సీవ్ తెలియదండి. సడన్గా, అవునా, సడన్గా అంటది. సడన్గా అమ్మ నువ్వు కన్సీవ్ అయ్యావని చెప్తారు. హల్లెలూయా. సడన్గా నువ్వు కన్సీవ్ అయ్యా. ఇదేంటి, నేను మామూలుగా ఉన్నానే. చాలామంది కన్సీవ్ అయితే చెప్తారమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, జ్వరం వచ్చింది, నిద్ర పట్టలేదు, ఏదో చెప్తారు, కొన్ని సిమ్టమ్స్ చెప్తారు, నాకు తెలియదండి. అవునా, ఇవన్నీ లేకుండానే నా దేవుడు గాలి ఎలా వచ్చిందో తెలియని నీకు ఎలాగా, అలాగే నీ గర్భము నా దేవుడు తెరవబోతున్నాడు. టుడే ఐ ప్రొఫెసై. అలాగుననే సమస్తమును జరిగించు, అలాగుననే సమస్తము జరిగించు. దేవుని క్రియలను నీవు ఎరగవు. బిడ్లారా, అందుకనే బిడ్లారా, ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. వాట్ హ్యాపెన్? ఏం జరుగుతుంది అసలు? అది ఎంత ఆశ్చర్యం తెలుసండి. సడన్గా నేను వెళ్ళానండి, సడన్గా జరిగిపోయిందండి, సడన్గా వెళ్ళానండి, సడన్గా జరిగిపోయిందండి, అసలు అనుకోలేదండి. అవునా, ఏ చిన్న లాటరీ టికెట్ తీసానండి. ఏలేరా మా ఫ్రెండ్ అన్నాడు, రే 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 చిన్న తీరబాబు నీ చేయి బాగుంటుంది అన్నాడు రా. అరే బాబు ఈడేది ఏడుస్తున్నాడు రా బాబు అని చెప్పి తీసానండి. అవునా, ఆ లాటరీలో నాకు 25 lakhs వచ్చిందండి. హల్లెలూయా. బిడ్డ, ఎందుకు చెప్తాను? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఎలాగ జరుగునో నీకు తెలియదు. అందుకే మరలా చెప్పు, నమ్మిక మాత్రం ఉంచుము. యు బిలీవ్ అవర్ గాడ్. నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని మహిమను చూచెదవు. బిడ్డ, నా ప్రభు గత నెలలో నా ప్రభు చెప్పిన మాట, నన్ను ఆత్మదేవుడు ప్రేరేపించి చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రతి 4వ వారము ప్రాఫిటిక్ సండే అని నీవు మాట చెప్పు అన్నారు. నన్ను ప్రేరేపించండి నా ప్రభు, ఆత్మలో నాకు ప్రేరేపణ ఇచ్చినారు కనుక ఈరోజు ఆ ప్రవచన వాక్కు కోసం నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. టుడే ప్రాఫిటిక్ సండే. ఒకవేళ ఎన్ని పరిస్థితులు వ్యతిరేకమైపోయినా, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు, ఎంతమంది మనుషులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా, అది ఫెయిల్ అయిపోయినా, దూరం అయిపోయినా, డోంట్ ఫియర్. నా దేవుడు అనదర్ వే, అనదర్ జాబ్, అనదర్ మిరకల్, అనదర్ పర్సన్, అనదర్ మినిస్ట్రీ. ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. నీ మార్గములు నా మార్గములు వంటివి కావు. వీళ్ళు అందుకనే యాకోబు కోసం బిడ్డలు కొన్ని విషయాలు మీకు త్వరతలను చూపించి ముగించబోతున్న బిడ్డలారు. యాకోబు అంటున్నాడు, ప్రభువా అయ్యా ఈ పూటకుంటే చాలు తండ్రి అని చెప్తూ యాకోబు అంటున్నాడు ఒక బిడ్డలారా. అవునా, చూస్తే చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం త్వరతల బిడ్డలని, టైం అయిపోయింది. దానికంటే ముందు ఆదికాండము 48వ అధ్యాయము 11వ వచనం చూస్తే త్వరగా ప్లీజ్, నేను ముగించబోతున్నాను.
ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని. చూడండి బిడ్డలు, అందుకనే చూడండి ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీ ముఖం చూస్తాను అనుకోలేదు యోసేపు, జోసెఫ్ నీ ముఖం చూస్తాను అనుకోలేదు. అంటే బిడ్డలు గమనించండి, యోసేపు ఐగుప్తులో బిడ్డలారా కింగ్ అయిపోయిన తర్వాత, ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత బిడ్డలారా ఈ యాకోబు వృద్ధుడుగా ఉన్నప్పుడు యాకోబు అనుకుంటున్నాడు, ఇంక నా కొడుకును చూడను. చాలామంది అనుకోండి, నీ పెళ్ళి చూస్తానో చూడను, నా మనవను చూస్తానో చూడను. నేను చెప్తున్నాను, నీ తలంపు వేరు, ఆయన తలంపు వేరు. అందుకే చెప్పు, చూస్తామని చెప్పు. హల్లెలూయా చెప్పండి. చాలామంది అంటారు, ఈ ఉద్యోగం వస్తుందో రాదో, ఈ పెళ్ళి అవుతుందో అవదో. నేను ఈ పెళ్ళి చూస్తాను లేదు తెలియదు. వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది చచ్చిపోయి. హలో, క్రైస్తవుడు భయపడమే. నువ్వు భయపడుతున్న కారణం ఏంటి తెలుసా? నీ సరైన భక్తి జీవితం లేదు అని. ఆమేన్. చాలామంది చూసారా, మరి యాక్సిడెంట్ అయిపోతే భయపడి, అమ్మో నేను బస్సు ఎక్కను బాబు అంటారు. అలా వాళ్ళ లెక్క వేరు, దేవుని బిడ్డ లెక్క వేరు. అందుకే వాళ్ళ లెక్క వేరండి, మన లెక్క వేరు. మన శాపములు నా ప్రభు వెరగొట్టి ఉన్నాడు. నా తండ్రి నా తల్లి యొక్క శాపములు నా ప్రభు సిలువలో వెరగొట్టి ఉన్నాడు. ఎవ్రీ జనరేషనల్ కర్స్ బ్రేక్ ఇన్ మై లైఫ్, ఇన్ అవర్ లైఫ్. నా ప్రభు పితరుల శాపములను, తల్లి శాపములను నా జీవితంలో వెరగొట్టిన దేవుడు నీ జీవితంలో కూడా వెరగొట్టి ఉన్నాడు. ఎవ్రీ కర్స్ విల్ బ్రేక్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో వెరగొట్టబడ్డాయండి. కాబట్టి అది నాకు పనిచేయదు. చూసారా, మీరు నిన్న మొన్న చూస్తే కావేరీ బస్ మీద ఇంటర్వ్యూకి వెళ్ళారంట పాపం ఇద్దరు ఆడపిల్లలు రాజమండ్రి దగ్గర. ఆ బస్సు హైదరాబాద్ నుంచి వస్తుందండి. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఆ బస్సు తిరగబడిపోయింది. చిన్న మిస్టర్ వాడి పిల్లలే. ఒకరు స్పాట్ డెడ్. ఇంటర్వ్యూకి వెళ్ళారండి, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళారు. యవనస్తులు చక్కగా చదువుకున్నారు. రాత్రి నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది. మన చిన్న మిస్టర్ వాడే. కావేరీ బస్సు తిరగబడిపోయింది, కావేరీ ట్రావెల్స్ బస్సు. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారండి. ప్రైవేట్గా జాబ్ చేసుకునేవారు, కానీ మా పిల్లోడితో వెళ్ళేవారు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇద్దరు అమ్మాయిలు మా బాబుతోనే వెళ్ళేవారు. ఓడా కాలనీ నుంచి ఇక్కడికి వెళ్ళేవారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారు, మా పిల్లలతో ఉండేవారని. పాప ఆమె ఏడుస్తుంది. ఒక అమ్మాయి చనిపోయింది పాస్టర్ గారు, ఇంకొక అమ్మాయి చావు బ్రతుకులో ఉంది, ఆ అమ్మాయి కూడా చచ్చిపోతాట. ఇద్దరు ఆడబిడ్డలు చచ్చిపోయారండి. పాపం ఎంతో కష్టపడి చదివించారు ఆ పిల్లల్ని. ఉద్యోగం చేస్తుంది, నాకు ఉపయోగపడుతుందని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు మరి దేవుని మీ బిడ్డల పట్ల కంచి వేయాలి కదా, మీరు ఆత్మీయంగా నడవాలి కదా. ఏమా నీలాగా ఆయనకి చెవుకుంటిస్తే బాగుంటుందా? నీలాగే పెంచొద్దు. నువ్వు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ దేవుడు నీ కుమారుని రాయలుగా దీవిస్తున్నప్పుడు రాయలుగానే పెంచు. గాడ్ విల్ గివ్ యూ రాయల్ లైఫ్. అందుకని ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీలో నుంచి రాజులు లేపబడతారు. అందుకని యాకోబు నీ ఆలోచన వేరు. అందుకని యాకోబు చేతి కర్రతో వెళ్ళాడు, 2 రూపులుగా తిరిగి వచ్చాడు. యాకోబు ఆలోచన వేరు, దేవుడు ఆలోచన యాకోబు పట్ల వేరు. హల్లెలూయా. ఇవన్నీ మీకు నేను చూపించబోతున్నా, బట్ నో టైమ్, ఐ హ్యావ్ నో టైమ్ టుడే బిడ్డలారా. సో చూడండి, యాకోబు అంటున్నాడు, యోసేపు అంటున్నాడు, నిన్ను చూస్తానని అనుకోలేదు. నిజంగా దేవుడు చూపించట్లేదా? ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా. నీ సంతానము నాకు కనపరిచి ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యాకోబు యోసేపుతో అంటున్నాడండి. హల్లెలూయా. తెలుసు కదా యాకోబు యోసేపు ఏం చేశాడు? యోసేపు తన అన్నదమ్ములు అందరూ, అవునా, అతని దగ్గరికి వచ్చారు, అడగడానికి వచ్చారు యోసేపు దగ్గరికి. అప్పుడు అడిగాడు, మీకంటే చిన్నవాడు ఉన్న బెన్యామీన్ ఉండాలి కదా, మీకు తమ్ముడు ఉండాలి కదా. ఏంటంటే మా నాన్న దగ్గర ఉన్నాడని చెప్పారు. మా నాన్న దగ్గర ఉన్నాడా? అయితే రేపు వచ్చినప్పుడు మీ తమ్ముడిని తీసుకొని రండి అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, మీకు ఒక నాన్న ఉండాలి కదా, ఆ నాన్నని తీసుకొని రండి అన్నాడు.
అయితే నాన్న నేను రమ్మంటే యాకోబుని తీసుకొని వెళ్ళారు. యాకోబు వృద్ధుడు బిడ్డలారు, నెమ్మదిగా వెళ్ళాడు. వృద్ధాప్యుడు యాకోబు వెళ్తే బిడ్డలారా, యాకోబుని చూసిన యోసేపు చూసిన యాకోబు బిడ్డలారా, యోసేపు తండ్రిని చూసి ఏడుస్తుంటే ఆ ప్రక్కకు తీసుకెళ్ళి నాన్న అని పిలిచాడు. యోసేపు ఎవరిని పిలిచాడు? యాకోబుని. నాన్న నేను చచ్చిపోలేదు, అన్నదమ్ములు నా అన్నలు త్రోసేసిన నా దేవుడు తోసేయలేదు నాన్న, నీ ప్రార్థన నాకు ఆశీర్వాదకరంగా మారింది నాన్న. అందుకనే దేవుని ఆలోచన వేరు నాన్న, నా ఆలోచన వేరు. నా ఆలోచన నీ ఆలోచన దేవుని ఆలోచన పోల్చుకుంటే మన ఆలోచనలు ఆయన ఆలోచన లాంటివి కావు. హల్లెలూయా. అందుకని ఆయన లెక్కే వేరండి. ఆయన మన కొరకు ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తుంటాడు. హల్లెలూయా. అందుకని తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బిడ్డలని ఎక్కువగా చూడాలనుకుంటాడు, మంచిగా ఉండాలనుకుంటాడు. అసమ్మ చాలా చాలా బాగున్నాయి ఈరోజు, చాలా చక్కగా, గుడ్, మంచిది. గొప్పగా ఉండాలనుకుంటాడు తండ్రి బిడ్డలారా, రాయలుగా ఉండాలనుకుంటాడు. దేవుడు మనల్ని బిడ్డలారా రాయలుగానే, అందుకనే రాజులైన యాజక సమూహమై ఉన్నారు. పిలువబడిన ప్రతి ఒక్కరు, ఏర్పాట్లో ప్రతి ఒక్కరు బిడ్డలారా రాజులైన యాజక సమూహము. అందుకే మనం ఎవరి బిడ్డలు? ఎవరి బిడ్డలు మనం చిన్న రాజులం. ఆమేన్. రాజకుమారులం బిడ్డలారా. ఆమేన్. అందుకే ఎట్లా ఉండాలా? రాజకుమార్తెలు రాజకుమారులు ఎలా ఉండాలండి? తెల్లవారే లేచినట్టు ఉండకూడదు. యు ఆర్ వెరీ డిఫరెంట్. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉండాలా ఈ భూమి మీద. యాకోబు యోసేపు అంటాడు, నాన్న బాబు నిన్ను చూస్తాను అనుకోలేదు. అది ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. అదే యాకోబు అంటున్నాడు చూడండి బిడ్డలారా. అదే ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక మీకు చెప్పాను, ఆల్రెడీ రిఫరెన్స్ చెప్పాను మీకు. త్వరగా బిడ్డలారా, జెనసిస్ చాప్టర్ ఆదికాండము 28:20. ఆదికాండం 28:20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా ఈ తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును. చూడండి, గమనించండి. యాకోబుకి దేవుడు తోడయుండి తినడానికి ఆహారం ఇచ్చి మార్గములో తోడై ఉన్నాడు. అందుకనే ఆయన మార్గములు వేరు. దేవుడి నీ మార్గంలో నడిస్తే అన్ని సక్సెస్ఫుల్గానే జరుగుతాయి బిడ్డ. ఆమేన్. ఇలా చివరికి 32వ అధ్యాయము 20 వచ్చిన చూసి 32వ అధ్యాయము ఆదికాండం 32:9 చూస్తే బిడ్డలారా, యాకోబుని దేవుడు దీవించాడు తెలుసా? అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన అబ్రహాము దేవా, తండ్రివైన ఇస్సాకు దేవా, నా తండ్రివైన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ పంతువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని. బిడ్డ చూడండి, యాకోబు యోర్దాను దాటిన బిడ్డలారా చేతి కర్రతోనే దాటాడు. ఆమేన్. ఇప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేశాడు, చేతి కర్రతో వచ్చాడు. అందుకే ఈ సంఘానికి వచ్చిన బిడ్డలారా ఎలా వచ్చావు నువ్వు? ఈ మందిరానికి వచ్చి ఎట్లా వచ్చావు నువ్వు? అప్పులతో వచ్చావు, ఏమి లేకుండా వచ్చావు, పూరు గుడుసులో ఉండి వచ్చావు. అవునా కాదా? అందం లేకుండా వచ్చావు, ఆరోగ్యం లేకుండా వచ్చావు, చేతికరతో వచ్చావు. దేవుడిని ఎట్లా దీవించాడు? ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని. చూడండి, యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు, నా చేతికర్రతో మాత్రమే ఈ మందిరానికి వచ్చాను. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ఎందుకంటే నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, ఇదిగో నా మార్గములు వేరు. నా మార్గములు వంటి మార్గములు నా దేవుని మార్గములు కావు. ఈ రోజు నుంచి నీ ఆలోచన, నా ఆలోచన, మీ ఆలోచన క్యాన్సల్ అయిపోను గాక. పుట్ యువర్ హ్యాండ్ ఎవ్రీవన్ ప్లీజ్. ప్రభు, నా ఆలోచనలు వంటి నీ ఆలోచనలు కావు. ఏమైనా ప్రే కమన్ స్టాండ్ అప్ ఎవ్రీవన్ ప్లీజ్. లేచిన పడతాం బిడ్డలారా. మీకు ఇంకొక వచనం చూపించాలి కానీ బట్ ఐ హ్యావ్ నో టైమ్ టుడే బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రము తండ్రి. బిడ్డలు, అందుకనే చూడండి, ఆయన మాటలు నెరవేర్చబడే కాలము సమీపంగా ఉన్నది నీకు. హలో, ఎంతమందికి ఈ వాక్యం అర్థమైంది ఈరోజు?
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు హ్యాపీగా వెళ్తున్నారు? చెప్పండి, పక్క వారు చేపట్టుకొని చెప్పండి. నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదము. నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదము. ఈ సంవత్సరం నా దేవుడు నీకు ఇచ్చిన ప్రవచన వాక్కుని ఆయన నెరవేర్చబోతున్నాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ ప్రాఫెసీ, అవర్ వర్డ్. హల్లెలూయా. ఇలా నా దేవుడు నీ ప్రవచనాన్ని నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నా దేవుడు నాకు ఇచ్చిన తన నోటి ద్వారా నీకు ఇచ్చిన ఆ వచనమును, ఆ వాగ్దానమును, ఆ మాటను నా దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నువ్వు దేవుని వల్ల కృప పొందుతీవి అనే మాట. ఇదిగో భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను. ఇదిగో నేను సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను. హల్లెలూయా. కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్. మీ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా, పోయిన జీవితాన్ని రూతుకిచ్చిన దేవుడు, పోయిన జీవితాన్ని రూతుకిచ్చిన దేవుడు, ఎస్తేర్ని నిలబెట్టిన దేవుడు. రాషబా ఖబరాలందరియాల రమసియా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యు. రబా షకబరాల మందరియాల రహోసి క్రెదరి. మీరే కృప చూపించండి తండ్రి. నాయన బిడ్డ ప్రార్థించండి. చివరిగా నేను ఈ ఆరాధన ముగిస్తున్నాను. బిడ్డ, దేవా యేసయ్య, నా జీవితంలో నాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చబోతున్నావని విన్నాను. టుడే ప్రాఫిటిక్ సండే. ఒకవేళ నువ్వు ఏదైనా నీ జీవితంలో ఏదైనా వ్యతిరేకంగా జరుగుతున్నాయా, పరిస్థితులకు ప్రతికూలంగా లేవా, అనుకూలంగా లేవా, ప్రతికూలంగా కనబడుతున్నాయా, డోంట్ వరీ. దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. అందుకనే నీకు వీలాగిన దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని ప్రణాళిక నీ ముందు ఉన్నప్పుడు అలాగే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా కనబడతాయి. బట్ డోంట్ వరీ. ఆయన నీ పట్ల ఊహించుకున్నా, నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన వేరు బిడ్డ. ఆయన అన్యాయస్తుడు కాదు, యెహోవా అన్యాయం చేయట అసంభవము. ఒకవేళ ఇంకా నా జీవితంలో జరగలేదని, ఇదిగో భక్తిగిళ్ళు మాట్లాడుతున్న మాటలు కృంగిపోవద్దు. దేవుడు నువ్వు చేయుచున్న ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తున్నాడు. ఆగొద్దు, ఎలుగెత్తి మొర్రపెట్టు, ఎలుగెత్తి ఆయనకి మనవి చేయి, ఆయన వీరే వరకు ప్రార్థన చేయి. 77వ దావీదు సంకీర్తన 2, 3, 4 వచనాలు. నీ పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా, అలాగ నువ్వు చేసినట్లుగా బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు. గొప్ప బిడ్డ నీలోంచి రాపబోతున్నాడు. దేవునికి గొప్ప భర్తనే ఇవ్వబోతున్నాడు. ఇదిగో నీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుకనే ఇన్ని స్ట్రగ్లింగ్స్ నీ జీవితంలో. ఒకవేళ ఫెయిల్ అయిపోతుందా? ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయింది, పోయిన సంవత్సరం ఫెయిల్ అయిపోయింది, ఆ నెల ఫెయిల్ అయిపోయింది, ఈ జాబ్ ఫెయిల్ అయిపోయింది, ఇగో ఇది ఫెయిల్ అయిపోయింది. సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ అవర్ హార్ట్, బట్ డోంట్ వరీ. దేవుని ప్రణాళికలో ఉన్నావని నా ప్రభు నీకు చెప్తున్నాడు. డోంట్ వరీ. నేను ఎన్ని శ్రమలు పడ్డాను ఈ పరిచర్యలో ఇంత ఎదగడానికి. ఈరోజు ఇక్కడ 100 మంది ఉన్నాను ప్రభు దాన్ని దీవించడానికి కారణం. బిడ్డ, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాను. దేవుడు నా పట్ల ప్రణాళిక ఉంచినాడు కనుకనే అన్ని శ్రమలు గుండా నడిపించబడ్డాను. ఒంటరిగా నడిపించబడ్డాను. ఓ ఆదరణ లేక బ్రతికాను, కన్నీరు కార్చి బ్రతికాను. దట్ టైమ్ ఐ వాజ్ ప్రేయింగ్. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను అభిషేకించు తండ్రి, నన్ను ప్రభువా నాయన వరములతో అభిషేకించయ్యా. అయ్యా ఈ ప్రాంతంలో నన్ను స్థిరపరచయ్యా. ఓడిపోయిన చోటే నాయన నన్ను అనేక మాటలు మాట్లాడిన బంధువులు ఎదుటే, నా తండ్రి ఎదుటే ప్రభువా నన్ను రుజువుపరచు నాయన. నాలో ఉన్నన్ని ఉన్నావని ప్రభువా ఈ మాట జరిగించి, ఈ కార్యము జరిగించి ప్రభువా రుజువు చేయి ప్రభువా అని ఈ రోజు నుంచి అయినా నువ్వు ఎలుగెత్తి మొర్రపెట్టి బిడ్డ. కానీ నా దేవుడు నేను చెప్తున్న మాట, దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రవచనాన్ని, ఆ ప్రాఫెసీ, ఆ వాగ్దానాన్ని నా దేవుడి సంవత్సరం నీ జీవితంలో నెరవేర్చు కాలము నీకు సమీపించి ఉన్నది. నడు ఆయనతో, నడు, వెళ్ళు, ఆత్మీయంగా ఆరాధించు, బ్రతుకు, ఆరాధించు, స్తుతించు. ప్రైజ్ హిమ్. ఓ థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. నా ప్రభు నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు ఈ సంవత్సరం. నా ప్రభు నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు నా దేవుడు. ఎంతమంది అయితే కన్నీరు కార్చిన బిడ్డ, నీ కన్నీటిని నా దేవుడు
నాట్యముగా మార్చబోతున్నాడు. ఇంకా జరగలేదని ఒకవేళ మీరు బాధపడుతుంటే, కానీ ఈరోజు ఆలోచించు, దేవుని తలంపులు మన పట్ల వేరు, నీ పట్ల వేరు. ఆయన శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి, శ్రేష్టమైన దాన్నే నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు బిడ్డ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీకు శ్రేష్టమైన ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీకు శ్రేష్టమైన ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీకు శ్రేష్టమైన దాన్ని నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. నిలవబడు ఎవాంజలిన్, యు మస్ట్ స్టాండ్. నిలవబడు. నిన్ను ఎవాంజల్ అని పిలిచాను. యు ఆర్ సపరేట్, యు ఆర్ సపరేట్, యు ఆర్ సపరేట్. నిన్ను ప్రత్యేకపరిచాను, దాన్ని పోగొట్టుకోవద్దు. నిలవబడిన చోట నిలవబడు, నిలవబడిన చోట నిలవబడు. ఎవ్వరి వైపు చూడొద్దు. నీకు ఎవ్వరు ఏం చేయలేరు. ఎవాంజలిన్, మై చైల్డ్, మై డాటర్, గాడ్ వాంట్స్ టాక్ విత్ యూ టుడే. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎవాంజలిన్, నువ్వు నిలవబడు. నీకైతే ఎవ్వరు ఏం చేయలేరు. నీ కోరికను, నీ తృష్ణను ఎవరు తీర్చలేరు. అలా ఊహించుకోవద్దు. దేవుడు తప్ప నీ జీవితాన్ని ఎవరు వెలిగించలేరు. Evangeline, stand properly. God is loving you. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. టుడే ప్రాఫెటిక్ సండే, ప్రవచనం నీకు ఇస్తున్నాడు. నమ్మిక మాత్రం ఉంచము. దేవుని మహిమను చూస్తావా? దేవునితో అడుగులు వేయండి. మై డియర్ చర్చ్, మై డియర్ బిలీవర్, మై డియర్ స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్. టుడే ఈ ప్రాఫెటిక్ సండేలో నా దేవుడు నీతోనే కాదు, నాతోనే కూడా మాట్లాడినాడు. నన్ను నా దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈ సంవత్సరం నన్ను నా నోటి నుండి నా ప్రభు నవ్వు కలుగు చేయబోతున్నాడు. నా దేవుడు నాకును కూడా ఈ సంవత్సరం గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఈ మంత్ కూడా నేను దాటిపోతానేమో. లేదు, గాలి ఎట్నుంచి వస్తుందో నీకు తెలియదు. నీ కడుపులో ఉన్న బిడ్డలు, ఒక చూలాల గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలాగో పెరుగుతారో ఆ మోస్తున్న ఆమెకే తెలియదు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో ఏం జరగబోతుందో నా బిడ్డ ఆ దేవునికి మాత్రం తెలుసు. అందుకే దావీదు అంటున్నాడు, పిండంలో రూపింపబడక మునిపే నేను ఎరిగి తిని. అలాగే నా దేవుడు సడన్గా నువ్వు కన్సీవ్ అయ్యని చెప్తారు. సడన్గా నా బిడ్డకు మ్యారేజ్ సెట్ అయిపోయిందండి. సడన్గా ఒక్క వారంలోనే నాకు ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయానండి. దేవుడు అలాంటి మాటలు నా దేవుడిని జీవితంలో నీ నోటి గుండా నా ప్రభు రప్పించి ఆయన నీ ద్వారా మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి. కమన్, మరి గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి. మరి కాస్త గట్టిగా చప్పలు కూడా పెట్టారు. హోలీ స్పిరిట్ ఇస్ హియర్. Holy Spirit is here. The Spirit of God is moving. The Spirit of God is here. The Spirit of God is moving. The Spirit of God is moving in this place. The Spirit of God is moving. The Spirit of God is moving. Touch your heart. Touch your mind. Touch your thought today. Rashabara halo sekeruda lishele merehemdelo rosile de rosireklo nambika matram unchamo jaraba shandalom roho sekle torase jiva nambika matram unchamo. నా ప్రభు నిన్ను భయంకరమైన యాక్సిడెంట్ తప్పించాడు. జీవా, దానికి గురి కావద్దు. మరణం అయిపోవాల్సింది నువ్వు. ఈ మందిరంలోకి వచ్చి నేను బ్రతికించాడు. జీవా, దేవుడు నీకు పునరుజ్జన్మనిచ్చాడు. గడిచిన దినాల్లో భయంకరమైన యాక్సిడెంట్ని తప్పించబడ్డా.
నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. జీవా, డోంట్ మూవ్. హల్లెలూయా, స్తోత్రం. జీవా, నా ప్రభు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. జీవా, యు మస్ట్ స్టాండ్ అండ్ బిలీవ్. స్టాండ్ అండ్ బిలీవ్. సో నా ప్రభు నీ ద్వారా మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఇది నా ప్రభు మాటే కనుక నీవే ఈ రోజు నుంచి ఆ మార్పు చూడబోతున్నావు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, జీవా, నా దేవుడి నిన్ను హత్తుకొని ఇక్కడ తీసుకొని వచ్చాడు. నీకు నువ్వుగా రాలేదు, నీకు నువ్వుగా రాలేవు. నా ప్రభుని ఇక్కడికి తీసుకొచ్చి దీవించాడు. అంతకంటే ముఖ్యంగా మరణించవలసిన నిన్ను నా దేవుడు బ్రతికించాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నమ్మిక మాత్రం ఉంచము ఎవాంజలిన్, నమ్మిక మాత్రం ఉంచము. డోంట్ అన్బిలీవ్. నా ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ మీద ప్రతి శాపాన్ని నా ప్రభు విరగొట్టబోతున్నాడు. గ్లోరీ టు జీసస్. చాలామంది జీవితాల్లో నా ప్రభు ప్రవచనమును, మీకు ఇచ్చిన వాగ్దానం నా ప్రభు నెరవేర్చబోతున్నట్టుడే. హల్లెలూయా, స్తోత్రము తండ్రి. 2 యవనస్తులు చనిపోయారు, కానీ నిన్నైతే నా దేవుడి నీ మార్గములో ఉండి నీకు తినడానికి ఆహారం, నీకు పండుకోవడానికి దేవుడు మంచి వసతి యాకోబుకి ఇచ్చినట్లుగా నా దేవుడు యాకోబు అనుకోలేదు. నా కొడుకుని చూస్తాను అనుకోలేదు. ఇంకా నా కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాడు. అనుకోలేదు ఇవి వివాహం చూస్తామని. కానీ నీ వివాహాన్ని, నీ బిడ్డల వివాహాన్ని నువ్వు చూడబోతున్నావు. డోంట్ అన్బిలీవ్. నా ప్రభువుని అందరితో ఈరోజు మాట్లాడినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కమన్, గట్టిగా చప్పలు కొట్టి గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. సిస్టర్ నష్టపోయిన దాన్ని నా ప్రభువు తిరిగి ఆ లాసింగ్ అన్నది నా దేవుడు మీ ఇంట్లో పోర్చబోతున్నాడు. సిస్టర్, మీకు ఏదైతే నష్టపోయారో, నీ కుటుంబం ద్వారా ఏదైతే నష్టపోయావో నా ప్రభు దాన్ని నీకు లాభంగా మార్చబోతున్నాడు. నష్టపోయి ఈ ప్రాంతానికి వచ్చావు చేతికరతో, కానీ నా దేవుడు నిన్ను రెండు గుంపులుగానే చేసిన దేవుడు. యాకోబుని 2 గుంపులుగా చేసిన దేవుడు. యొర్దాను దాటి ఏ విధంగా వచ్చాడో నా ప్రభు నీ జీవితంలో 2 పాయలు చేసి నిన్ను ఆరిన నేల నడిపించినట్లుగా నా ప్రభు నిన్ను ఇక నుంచి నా ప్రభు సమాధానంగా నడిపించబోతున్నాడు. ఏదైతే నష్టపోయావు బిడ్డ, నీ కుటుంబం ద్వారా నష్టపోయావు, అక్కడ ఉండలేక, అది భరించలేక మనస్సు గాయపడి ఈ ప్రాంతంలో అడుగుపెట్టావు. నా ప్రభువు చెప్తున్న మాట, నిన్ను ఈ ప్రాంతంలో నా దేవుడు ఈ గడ్డ మీద నా ప్రభు దీవిస్తాడు. నష్టపోయిన దానికి నీకు నా ప్రభు 2 అంతల మేలు కలుగ చేస్తాడు. కమన్, గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డ. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ? ఆమేన్. మీ పక్కన చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచము, నమ్మిక మాత్రం ఉంచము. దేవుని మహిమను చూచేద్దాము. నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచేద్దాము. ఆమేన్. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం వెలగించావు, వదిలుండలేదా. నిన్ను నమ్మినట్టు నేను ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండ లేదా నా ఆనందం కోరేవాడా నా ఆనందం చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నిజమైన ప్రేమానిది నిజమైన నాదే యేసయ్యా 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 కమన్ మిల్లారు యేసయ్యా యేసయ్యా నిన్ను నమ్మి నట్టు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం ఇంచావు వదిలుండ లేదా నా ఆనందం తీర్చేవాడా చేవాడా నా ఆనందం తీరేవాడా నా ఆశలు తీర్చేవాడా నిజమైన ప్రేమ నాదే యేసయ్యా 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 గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరమ తండ్రి నా ప్రేమ ఆయన కృప ఆయన సన్నిధి సదాకాలము ఆయన సన్నిధి తోడయుండి నడిపించును గాక. ఆమెన్ 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరలా చెప్పండి సంతోషంతో, నమ్మిక మాత్రం ఉంచము. హల్లెలూయా.